ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఇప్పుడు సమ్మర్‌లో అనేక రకాల ఫుడ్ పాయిజనింగ్, కంటామినేషన్ అండ్ కొంచెం పొట్ట సరిగ్గా ఉండకపోవడం చూస్తున్నాం. ఒక్కో సీజన్‌కి ఆ సీజన్ స్పెసిఫిక్ డిసీజెస్ పిల్లల్లో వస్తుంటాయి. సో సమ్మర్ అనేటప్పటికి హీట్ రిలేటెడ్ ఇల్‌నెసెస్ ఎక్కువగా వస్తుంటాయి. సో హీట్ వల్ల హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్. అంటే మీరు అనడం బయట టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వార్మ్త్ వల్ల మనకి త్వరగా పాడైపోతాయి ఫుడ్స్ తెలియకుండానే. అదొకటి స్టేల్ అయిపోవడమే కాకుండా వేడికి పెరిగే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి. అంటే మీరు అనడం ఎండ తగలక్కర్లేదు, వేడి దెబ్బ తగిలినా కూడా తాపానికి వచ్చేస్తాయి. సల్ట్రీనెస్‌కి ఉడుకుకు కూడా వస్తుంది. అందుకనే మనం పిల్లలకి తల్లిదండ్రులకి మేము ఏం అడ్వైస్ చేస్తూ ఉంటామంటే ఈ టర్పెంటైన్, కెరోసిన్ లాంటివి హౌస్ హోల్డ్ మెటీరియల్స్ వేరే పనులకి వాడుతూ ఉంటారు. సమ్మర్లో ఒకటి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇంకొకటి దాహం ఎక్కువ ఉంటుంది. వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేటి బాలలే రేపటి పౌరులు. అవును, నేటి బాలలకి అనేక రకాల సమస్యలు ఆరోగ్యపరంగా కావచ్చు, పెంపకంలో మనం ఎన్ని చేసినా కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల కావచ్చు, రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ జనరేషన్ అండ్ రాబోయే జనరేషన్స్ ఎలా ఉంటాయని ఒక ఆందోళన ఉంది. ఇవాళ మనం ఒక ప్రముఖ పీడియాట్రిషియన్తో మాట్లాడబోతున్నాం. ఫార్మర్ సూపరింటెండెంట్ ఆఫ్ నిలోఫర్ హాస్పిటల్ అండ్ వారి అపారమైన ఎక్స్పీరియన్స్లో అప్పుడే పుట్టిన శిశువుల నుంచి దాదాపు 16 ఏళ్ళు వచ్చే వరకు పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు చూశారు డాక్టర్ ఉషారాణి గారు. వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ ఉషారాణి గారు నమస్కారం అండి. ఇవాళ టాపిక్ వైజ్ వెళ్దామని మీతోటి. ఫస్ట్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఇప్పుడు సమ్మర్లో అనేక రకాల ఫుడ్ పాయిజనింగ్, కంటామినేషన్ అండ్ కొంచెం పొట్ట సరిగ్గా ఉండకపోవడం చూస్తున్నాం. సో ఏ రకాల సమస్యలు వస్తున్నాయండి పిల్లలకి? సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ స్పెసిఫిక్ కోర్స్ పీడియాట్రిక్ మీ సీజనల్ స్పెషాలిటీ అంటాం యాక్చువల్గా. ఒక్కో సీజన్కి ఆ సీజన్ స్పెసిఫిక్ డిసీజెస్ పిల్లల్లో వస్తుంటాయి. సో సమ్మర్ అనేటప్పటికి హీట్ రిలేటెడ్ ఇల్‌నెసెస్ ఎక్కువగా వస్తుంటాయి. సో హీట్ వల్ల హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్. అదే కాకుండా ఈ వాటర్ కంటామినేషన్, సమ్మర్లో కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వల్ల, ఫుడ్ వల్ల వచ్చే డిసీజెస్ ఉంటాయి. అలాగే సమ్మర్లో వేడి వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియాలు, వైరసెస్ ఎక్కువ గ్రో అవడం వల్ల కూడా ఉంటాయి. మనం గనక అలా స్టెప్ వైజ్ చూస్తే ఈ మీరు అడిగింది ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా చాలా కామన్. ఒకటేంటంటే హాలిడేస్ వల్ల ఫ్రీక్వెంట్ ఔటింగ్స్, బయట ఫుడ్ తినడం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ కంటామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు అనడం బయట టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వార్మ్త్ వల్ల మనకి త్వరగా పాడైపోతాయి ఫుడ్స్ తెలియకుండానే. అదొకటి స్టేల్ అయిపోవడమే కాకుండా వేడికి పెరిగే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి. ఆహా. సో కొన్ని బ్యాక్టీరియాలు సీజనల్గా హీట్ హాట్ ఎన్విరాన్మెంట్లో బాగా ప్రొలిఫరేట్ అవుతుంటాయి. కొన్ని రెయినీ సీజన్. అలాగే సమ్మర్ డయేరియాస్ అనేవి చాలా కామన్. పిల్లల్లో కనుక మనం చూస్తే సమ్మర్లో వైరసెస్, ఈ డయేరియా కాజింగ్ వైరసెస్ ఎక్కువగా ప్రొలిఫరేట్ అవడం వల్ల ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్ల డయేరియాలు రావడం, మీరు అన్నట్టు పొట్టోబ్బరంగా ఉండడం, వామిటింగ్. అది ఇన్ఫెక్షన్ వల్లే కాకుండా హీట్ ఇట్ సెల్ఫ్. సపోజ్ మీరు మనం కనుక చూస్తే పిల్లలకి హాలిడేస్ కాబట్టి కరెక్ట్గా ఈ మధ్యాహ్నం చాలా వేడిగా ఉన్నప్పుడు బయట ఆడుతుంటారు. ఈ ఆడడం వల్ల అపార్ట్మెంట్స్లో కింద ఈ సెల్లార్లో కానీ పిల్లలందరూ కలిసి ఆడడం వల్ల డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్ కూడా హీట్ స్ట్రోక్, దానివల్ల కూడా వామిటింగ్, కడుపు నొప్పి అనడం ఇవన్నీ కామన్గా వస్తుంది. అంటే మీరు అనడం ఎండ తగలక్కర్లేదు, వేడి దెబ్బ తగిలినా కూడా తాపానికి వచ్చేస్తాయి. సల్ట్రీనెస్‌కి ఉడుకుకు కూడా వస్తుంది. అందుకనే మనం పిల్లలకి తల్లిదండ్రులకి మేము ఏం అడ్వైస్ చేస్తూ ఉంటామంటే డోంట్ ఎక్స్పోజ్ దెమ్ టు డైరెక్ట్ హీట్ ఆర్ సల్ట్రీనెస్. షేడెడ్ ఏరియాలో ఉంచండి, ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తూ ఉంచండి. అదే కాకుండా ఓన్లీ ఇన్ఫెక్షన్సే కాకుండా ఇంకొక కామన్ పాయిజనింగ్స్ మేము చూసేది ఏంటంటే ఈ టర్పెంటైన్, కెరోసిన్ లాంటివి హౌస్ హోల్డ్ మెటీరియల్స్ వేరే పనులకి వాడుతూ ఉంటారు. సమ్మర్లో ఒకటి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇంకొకటి దాహం ఎక్కువ ఉంటుంది. ఈ సబ్స్టెన్సెస్ని టర్పెంటైన్, కెరోసిన్ అవి సపోజ్ ఇంట్లో పెయింటింగ్ వేసారనుకోండి, పెయింట్ బ్రషెస్, ఈ థిన్నర్ కింద టర్పెంటైన్ వాడుతుంటారు. అలాంటివి వాటర్ బాటిల్స్లో స్టోర్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. ఈ వాటర్ బాటిల్స్ కొంచెం మిగిలింది పాడేయకుండా వాటర్ బాటిల్లో పెడతారు. అలాగే కొన్ని రావడం కూడా ప్యాకేజింగ్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ లా ఉండే బాటిల్స్లో వస్తుంటాయి. అలాగే కూల్ డ్రింక్ బాటిల్, ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్లో వేయడం టర్పెంటైన్, కెరోసిన్, ఇంకా యాసిడ్స్ కూడా అలా ఎంటీ బాటిల్స్లో వేసుకుంటే మేము సమ్మర్ రాగానే మాకు ఒక స్పర్ట్ వస్తుంది. మా హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా ఎవ్రీ డే 2 to 3 కేసెస్ టర్పెంటైన్ కానీ, కెరోసిన్ కానీ నీళ్ళు అనుకుని నీళ్ళు అనుకుని తాగేస్తారు.
మామూలుగా అయితే పాయిజనింగ్స్ అనేవి ఈ మనం ఎడిబుల్ కాని సబ్స్టెన్సెస్ యూజువల్గా చిన్నపిల్లలు తెలియక తాగుతారు. బట్ ఇలాంటివి ఏంటంటే పెద్ద పిల్లలు కూడా ఆడుకుని దాహంతో వస్తారు. డైరెక్ట్‌గా వాటర్ బాటిల్ అనుకోని క్లియర్ లిక్విడ్ కనపడంగానే తాగేస్తుంటారు. ఒక సిప్ తాగినా చాలు కదా లోపల అంతే. డ్యామేజ్ చేయడానికి. అంతే. కెరోసిన్ అనుకోండి 1 ఎంఎల్ కూడా సరిపోతుంది. 1 ఎంఎల్ ఉన్నా కూడా ఈ కెరోసిన్ టర్పెంటైన్ ఏంటంటే విస్కాసిటీ తక్కువుంటది. అవి లంగ్ టిష్యూని చాలా డ్యామేజ్ చేసేస్తుంటాయి. దానివల్ల లంగ్ డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకెళ్ళిన కేసులు, డెత్ అయిన కేసెస్ కూడా ఉంటుంటాయి. ఇది చాలా చిన్న ప్రివెంటబుల్ ఇష్యూ విచ్ కెన్ ప్రివెంట్ సో మెనీ డెత్స్ యాక్చువల్లీ. ఈ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి పాయిజనస్ సబ్స్టెన్సెస్‌ని ఈ ఎడిబుల్ కంటైనర్ ఈ ఫుడ్ లాగా కనబడే కంటైనర్స్‌లో కూల్ డ్రింక్ బాటిల్స్‌లో, వాటర్ బాటిల్స్‌లో స్టోర్ చేయడం అసలు మానేయాలి. ఇది చాలా కీలకమైన సూచన మీరు చెప్పింది. ఎందుకంటే ఎక్కడో జరుగుతుందిలే, ఎందుకు జరుగుతుంది మన ఇంట్లో అనుకుంటారు. కానీ అన్నట్టు ఒక్క సిప్ చాలు. ఊరికే అలా నోట్లో వేసుకొని ఉమ్మేసినా కూడా అంతే. అదొక పాపం డైరెక్ట్‌గా పెద్ద పిల్లలైతే ఇలా డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేస్తారు. బాటిల్ అలా ఎత్తి నేను కొంతమంది 10, 15 ఏళ్ల పిల్లలు మధ్య ఏజ్ పిల్లలు కూడా ఈ టైలరింగ్ మెషిన్స్ ఉంటాయి చూడండి. ఆ మెషిన్ ఆయిల్ అని లూబ్రికెంట్‌గా వాడుతుంటారు. ఆ లూబ్రికెంట్ ఇలా వాటర్ అనుకుని తాగేసేటప్పటికి అది లంగ్‌లోకి వెళ్ళి డ్యామేజ్ అయ్యి నెలల తరబడి వెంటిలేటర్ మీద ఉండే కేసెస్ కూడా మేము చూసాం. అమ్మ బాబోయ్! సో అలా అందుకని ఈ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్‌ని ఎప్పుడు కూడా వాటర్ బాటిల్స్‌లో స్టోర్ చేయకూడదు. చాలా మంది పిల్లలు మ్యామ్ సమ్మర్ క్యాంప్స్‌కి వెళ్తుంటారు ఇప్పుడు. సమ్మర్ క్యాంప్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్‌లోనే మంచినీళ్ళు ఇస్తాం. అవును. అది కార్సినోజెనిక్ వద్దని చెప్తున్నారు. కానీ ఏదో రకమైన ప్లాస్టిక్ లేనిదే మన జీవితం గడవట్లేదు. అఫ్‌కోర్స్ ప్లాస్టిక్ లేనిదే జీవితం గడవట్లేదంటే మనం స్పెసిఫిక్‌గా అటెన్షన్ పే చేసి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బికాస్ నౌఎడేస్ సో మెనీ స్టీల్ బాటిల్స్ ఆర్ అవైలబుల్ అవును. విచ్ ఆర్ ఈజీ టు క్లీన్ అండ్ అవి సేఫ్ కూడా. అవును సో మ్యామ్. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం మానేసి స్టీల్ బాటిల్ అది కూడా స్పెసిఫిక్‌గా ఒక చైల్డ్‌కి ఈ చైల్డ్‌కి ఇది నీ బాటిల్ అని అలవాటు చేస్తే కూడా అది మంచిది. ఆరోగ్యానికి ప్లాస్టిక్ వల్ల వచ్చే హార్మ్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏ బాటిల్ అంటే ఆ బాటిల్ ఎత్తి తాగారు కాబట్టి ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్‌ని యాక్సిడెంటల్‌గా తీసుకోవడం కూడా తగ్గుతది యాక్చువల్‌గా. అవును మ్యామ్. సో ఈ అవును. సమ్మర్ క్యాంప్‌లో మెయిన్‌గా వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్ తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్ వచ్చేస్తది. ఇలా డ్రై వెదర్‌లో, హాట్ వెదర్‌లో. రైట్. సో ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్, వాటర్ తీసుకోవడం అలవాటు చేయాలి. ఇంట్లో ఉంటే మనం ఇస్తూ ఉంటాం. అప్పుడు సమ్మర్ క్యాంప్ బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా అక్కడ కేర్ తీసుకునే అటెండెంట్స్ కూడా మనం చెప్తూ ఉండాలి ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్ ఇవ్వమని. ఈ రోడ్ సైడ్ సోడాలు అమ్ముతారు కదండీ! అంటే సోడా లాగా వాటర్, ఫిల్టర్ వాటర్ అని చెప్తారు వాళ్ళు. కొంచెం నిమ్మకాయ, మసాలా వేసేసి దాన్ని చక్కగా చల్లగా ఉంటుంది. హాయిగా ఉంటుంది తాగుతే నిజం చెప్పాలంటే. అది పిల్లలకి పట్టించొచ్చా? మనం తాగొచ్చా? బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎనీ సోడా ఈజ్ నాట్ గుడ్ ఫర్ గట్. సోడా ఈవెన్ మామూలు ప్లెయిన్ సోడా కూడా ఉప్పేసి పెద్దవాళ్ళకి కూడా సోడా అనేది మంచిది కాదు. బికాజ్ ఇట్ ఈస్ ఏరేటెడ్. అది మంచిది కాదు. అందులోనూ మన ఇంట్లోనే హైజీనిక్ వాటర్ వీఆర్ ఆల్ బయింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది మనం కొనుక్కోవాల్సి వస్తుంది మినరల్ వాటర్. అది మనమే ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఒక బండి మీద బయట ఎట్లాంటిది దొరుకుతుంది అనేది మనం హైజీన్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించాలి. సో ఐ స్ట్రిక్ట్లీ డోంట్ అడ్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ సోడాస్ ఆర్ రోడ్ సైడ్ డ్రింక్స్ ఫర్ కిడ్స్. అండ్ న్యాచురల్లీ ఇప్పుడు రోడ్ సైడ్ ఇప్పుడు టిఫిన్ బళ్ళు చాలా ఎక్కువ వచ్చేసాయి. అవునవును. చిన్న చిన్న ఏరియాస్‌లో అయితే బాగా కామన్, పాపులర్ కూడా. కానీ ఆ కొబ్బరి చట్నీ కావచ్చు, పప్పుల చట్నీ కావచ్చు, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత వెళ్లి చూస్తే కూడా దాని మీద నురగొచ్చినట్టు ఉంటుంది. పాడైపోయింది అనుకోవాలా లేక? డెఫినెట్‌గా మనం గనక చూస్తే ఈ పప్పు అనేది ఎండలో ఎక్కువసేపు వదిలేస్తే ఫెర్మెంట్ అయిపోతుంది. పాడైపోతుంది. అదే. అదే. అది ఫ్యూ అవర్సే ఉంటుంది అంతే. అందులోనూ బయట తిన్నప్పుడు ఒకవేళ తినడం అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. ఇంకా తప్పదన్నప్పుడు వేడిగా సపోజ్ మీరు ఇడ్లీతో చట్నీ తినకుండా సాంబార్‌తో తింటే మంచిది. బాగా ఎందుకంటే మరిగిచ్చిన సాంబార్ సాంబార్. బాయిల్ చేస్తారు కాబట్టి. చట్నీ అనేది మనం ఏమి హీట్ చేయము కాబట్టి దానిలో ఎక్కువ ఇన్ఫెక్షన్, దాని ద్వారా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చట్నీలు తినకపోవడమే మంచిది. మనం గనక చూస్తే ఇడ్లీతో చట్నీ తిన్న వాళ్ళు చాలామంది నెక్స్ట్ డే కడుపు నొప్పి, లూజ్ మోషన్స్‌తో వస్తుంటారు. సో అది అవాయిడ్ చేయాలి 100%. ఇవన్నీ కాకుండా మ్యామ్ ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోయింది పిల్లల్లో. చైల్డ్‌హుడ్ ఒబేసిటీ మొదలుకొని అన్నీ చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ సమ్మర్‌లో ప్రత్యేకంగా ఏమన్నా ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్తారా? అంటే ఎస్పెషల్లీ ఫ్రెంచ్ ఫ్రైసు, బర్గరు, కోక్ ఇవన్నీ మధ్యాహ్నం అవ్వంగానే పిల్లలకి ఐస్ క్రీము. అవన్నీ కూడా బ్యాన్డ్ ఫుడ్స్ అనే చెప్పాలి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ ఫర్ కిడ్స్. బర్గర్ ఉందనుకోండి, దాని నిండా క్యాలరీసే ఉంటాయి. న్యూట్రియంట్స్ ఏమి లేవు. బాడీకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏమి. ఇప్పుడు ఒబేసిటీ అనేది ఇంకొక పాండమిక్‌గా తయారవుతుంది. అందులో ఇండియాలో ఇంకా ఎక్కువుంది. చెప్పాలంటే మనకి ఈజీ యాక్సెస్. మనం గనక వెస్టర్న్ కంట్రీస్‌లో చూస్తే మ్యాన్ పవర్ షార్టేజ్ అనుకోండి. మనం ఇలా ఆర్డర్ చేస్తే 2, 3 మినిట్స్‌లో ఫుడ్ వచ్చేస్తుంది.
అండ్ షాప్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. సో ఈజీ యాక్సెస్ వచ్చింది కాబట్టి జంక్ ఫుడ్ కల్చర్ అనేది మన పిల్లల్లో చాలా చాలా పెరిగిపోయింది. ఈ కూల్ డ్రింక్స్ అంటారా, ఇంకా కోక్ అనేది వాళ్ళు అవన్నీ హై ఆస్మోటిక్ డ్రింక్స్. అవును. మనం డీహైడ్రేషన్ వచ్చినప్పుడు మన బాడీ ఆస్మోలాటిక్ సమానంగా ఉండే డ్రింక్స్ తీసుకోవాలి. అంటే ఓఆర్ఎస్ లాంటిది. ఓఆర్ఎస్ కూడా టెట్రాప్యాక్స్ మంచిది కాదు. ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్స్ వాటర్లో కలిపేవి అవి తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఈజ్ ద బెస్ట్ డ్రింక్ ఐ వుడ్ సే. కానీ కొబ్బరి నీళ్ళు కూడా ఫర్మెంట్ అవుతుందని విన్నాం. అంటే ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుని కరెక్ట్గా స్టోర్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవి కూడా ఉండవు. ఫ్రెష్గా కొబ్బరి బాటిల్లోంచి తీసి తాగాలి, లేదా మీరు బాటిల్ వేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. బయట ఉంచితే పాడైపోతుంది. ఈ కోలాలు వల్ల ఇంకా డిహైడ్రేషన్ పెరుగుతుంది, డిహైడ్రేషన్ తగ్గదు. మనకి అప్పటికప్పుడు ఏదో చల్లగా రిలీఫ్ అనిపిస్తుంది, కానీ అది బాడీలోకి వెళ్ళి డిహైడ్రేషన్ తగ్గదు, పెరుగుతుంది. ఇంకా ఎలా పెరుగుతుంది మ్యామ్? దానికి ఆస్మోలాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మన బాడీకి ఒక ఆస్మోలాలిటీ ఉంటుంది, దానికన్నా ఇది ఇంకా డెన్స్. సో కాబట్టి దానివల్ల లాగేస్తుంది. ఇంకా షుగర్స్ ఉంటాయి దానిలో, దానివల్ల ఇంకా ఇంకా వాటర్ కావాలనిపిస్తుంది మనకి, ఇంకా డిహైడ్రేషన్ పెరుగుతుంది.